హాయ్ ఫ్రెండ్స్, అందరూ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఉదయాన్నే లేచాను. డ్యూటీకి టైం అయిందని అన్నం వండాను, కూర వండాను, అంట్లు కడుక్కున్నాను, చాయ్ పెట్టాను, ఇంకా బాబుకి ఇచ్చాను. నేను తాగుతున్నా, డ్యూటీకి రెడీ అయ్యి వెళ్ళబోతున్నా. మీరు కూడా డ్యూటీలకి వెళ్ళాలని మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, దాన్ని ఫిలప్ చేయాలి. ఎవరైనా సరే బాధ్యత అవహితంగా ఫిలప్ చేయాలి. నిజమా కదా? ఫిలప్ చేయాలంటే ప్రతి పనిలో ముందుండాలి, మెళుకువగా ఉండాలి. నిజమా కదా? అవునన్న వాళ్ళు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ అలాగే నా వీడియో మొదటగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సూపర్. పొద్దున్నే చాయ్ పెట్టి అటు ఇటు పనులు చేసుకుంటాం కదా, బాగా అయితే మరుగుతాయి. నేను ఒకటి చెబుతున్నా ఫ్రెండ్స్, ఏదైనా గర్వించే కొంది గర్వం అధికమైద్ది, ప్రేమించే కొంది ప్రేమ అధికమైద్ది. ప్రేమ మంచిదా, గర్వం మంచిదా అని ప్రశ్నించుకుంటే మనసుకి ప్రేమే మంచిది. ఎందుకంటే గర్వం చానాళ్ళు పనిచేయదు, ప్రేమ అయితే చానాళ్ళు పనిచేసిద్ది. ఒక ప్రేమ అనే మాటలో చాలా దూరం ఉంది, గర్వం అనే మాటలో చిన్నగా ఉండిద్ది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే తను చూడమ్మ ఎవరినైనా ప్రేమించిద్ది, పాపం ఎంత మంచి పిల్ల అంటారు. అదే గర్విష్ఠుని దానికి చాలా గర్వం అని 100 మంది చెప్పుకుంటారు. ఇది చిన్న దూరం వెళ్ళినా చానాళ్ళు పట్టింది, అది కొద్దిగా దూరం వెళ్ళినా తుడిచిపెట్టిపోయింది. గర్వం అనేది ఎవరికి ఉంచుకోవద్దండి, ప్రేమ అనేది పెంచుకోవాలా. ప్రతి ఒక్క మన ఇళ్లలో అమ్మమ్మలో తాతయ్యలు, నానమ్మలో బాబాయిలు, పిన్నిలు, ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్కలాగా మేనమామలు, మేనత్తలు, ఇట్లా ప్రతి ఒక్కళ్ళ మీద మనం ప్రేమ పెంచుకున్నాం అనుకో, మన జీవితం ఎలా ఉండిద్దంటే మంచి పిల్ల, మంచి అబ్బాయి అంటారు. నిజమా కదా? అదే మనము ప్రతి ఒక్కరిని మనం అసహించుకుంటూ ఉంటే ఎవరో దరికి రానివ్వరు మనం కదా. ఎందుకంటే ఇది సమాజం, ఇది లోకం కోసం ప్రేమించబడాలి, ప్రేమించాలి. అలా ఉంటేనే మన జీవిత సాఫల్యం సంతృప్తిగా సాగింది కదా. నేనైతే ఎవరినైనా సరే మన అనుకుంటే మనస్ఫూర్తిగా మాట్లాడతా, వాళ్ళతో మనస్ఫూర్తిగా ఉంటా, మనస్ఫూర్తిగా ప్రేమించబడతా. మీరు కూడా అలాగే ఉంటారని నేను అనుకుంటున్నా. అలా ఉండండి, సమృద్ధి జీవితాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. శుభోదయం మీ అందరికీ. ఎందుకంటే నేను ఛాయ్ తాగుతా చెప్తున్నా. నేను ఎవరన్నా ఈ టైంలో వచ్చినా కానీ ఛాయ్ తాగండి, పొద్దున్నే వచ్చారు అంట, మధ్యాహ్నం వచ్చినా ఛాయ్ పెట్టేస్తా. ఒకవేళ వద్దు అంటే వాళ్ళకి మటుకు కూల్ డ్రింక్ తెచ్చేస్తా. ఎందుకంటే మన ఇంటికి వచ్చిన అతిథుల్ని ప్రేమించబడాలి. వాళ్ళ ఇంటికి వెళ్తే ఏదైనా తీసుకుందే మనల్ని పంపిదు అనే దృఢం ఉండాలి వాళ్ళకి. ఇంటికి వెళ్తే కూర్చోమనలేదు, నుంచోమనలేదు అని మీలో ఎవరైనా అనుకోవద్దు. అది నా స్వభావం. మీరు ఎలా ఉన్నారు? ఎవరినైనా సరే, పెద్దవారైనా చిన్నవారైనా, ముందు ఇంటికి వస్తే కూర్చోండి. చిన్నోడైతే కూర్చోరా, కూర్చోమ్మా అనాలా పెద్దవారు వస్తే. అవునా కదా? ఎందుకంటే అది మన మర్యాద. ఆడపిల్లలు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్క ఆడపిల్లకి నేర్పించండి. ఈ మధ్య చదువుతున్నారని అమ్మాయిలకి ఏ పనులు చెప్పట్లా, అది కూడా చాలా పెద్ద తప్పు. మనుషుల్ని గౌరవించడం వేరు, అగౌరవపరచడం వేరు. నా మాటలు ఏమైనా మిమ్మల్ని హర్ట్ చేస్తే
నన్ను క్షమించండి. ఎందుకంటే నాకు అమ్మాయిలు లేరని అమ్మాయిలని నేను చులకంగా చెప్పటం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లో అమ్మాయి ఉండాలి, కానీ మాకు లేరు. నాకు 3 కొడుకులే. ఎందుకంటే దేవుడు అలా ఇచ్చాడు నాకు. కొంతమందికి 3 అమ్మాయిలనే ఇస్తున్నాడు. మా మేనగోళ్ళకి 3 అమ్మాయిలే ఇచ్చాడు. ఒక్కొక్కరికి అట్లా ఇస్తున్నాడు. అందుకే అమ్మాయిలు అనేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు పనులు నేర్పించండి. అలా ఆడపిల్లలకి ఇవ్వాలి. రేపు పనులు రాకపోతే మర్యాద కూడా తెలియదు వాళ్ళకి. పనులు వచ్చి ఉంటే మర్యాద వస్తుంది వాళ్ళకి. పనులు రాకపోతే మర్యాద. మా అమ్మాయికి చాయ్ పెట్టనీకి రాదు, బట్టలు ఉతకనీకి రాదు, ఎడవనీకి వచ్చు, బట్టలు ఇడిచి కుప్ప పెడతా ఉంచా. అవన్నీ నేర్పికండి. నీ బట్టలు నువ్వు ఉతుక్కో, నీకు చేతులు కాళ్ళు వచ్చినాయి కదా అని భయపెట్టండి, నేర్పించండి. ఎప్పుడు బుక్స్ ముందు వేసుకొని చదువుకుంటూ ఉంటుంది కదా. ఒక టైం అప్పుడు బుక్స్ ఇడిచేసి తల్లిదండ్రులకి గిన్నెలు తోమేయటం, కూరగాయలు కట్ చేయటం, ఈ పనులు నేర్పిండి. వంట చేయటం మీరు గమనించారో లేదో, పల్లెటూరు పిల్లలు కూడా చదువుకుంటున్నారు కదా. వాళ్ళు చూడండి ఎంత బాగా అన్నం కూరలు వండుకుంటారు, ఎంత బాగా బట్టలు ఉతుకుతారు, ఎంత బాగా గిన్నెలు, ప్రతి ఒక్క పని వచ్చింది. సిటీలో ఉండే పిల్లలకి ఎందుకు నేర్పించరు? వాళ్ళు చదివాక వీళ్ళు చదువుతుంది. మళ్ళీ వీళ్ళు కోరిన తిండి తింటారు. వాళ్ళు కోరిన తిండి కూడా తినలేరు పాపం. నిజమా కదా ఫ్రెండ్స్? పల్లెటూరులో అనుకూలం దొరకదు కదా, కోరిన తిండి కూడా తినలేరు. సిటీలో ఉన్న పిల్లలు అనేకమైన కోరికలు, మంచి మంచి తిండి తింటారు. వీళ్ళకి పనులు నేర్పిపోతే ఏమనిపించింది? తల్లిదండ్రులకి అత్తమామ కాడ చెడ్డ పేరు వచ్చింది. అందుకే ఏ ఒక్క ఆడపిల్లకైనా పెళ్లి చేసి పంపించాల్సిందే. ఇంట్లో అయితే పెట్టుకోం కదా, అత్తమామ కాడకు పంపించాల్సిందే. కనుక వాళ్ళకి అఘోరపరిచే పని మీ పాప చేయొద్దు. వాళ్ళకి కోళ్ళు వచ్చిందంటే మెప్పుగా ఉండాలి, అలా చేయాలి. నిన్న నేను చేసే మా మేడం పక్కన వెళ్తే అమ్మ పాప పెళ్ళి రేపు 20వ తారీఖున, పాపకు వంట బార్పు అన్నీ వచ్చంటమ్మని 2-3 సార్లు ఎంగేజ్మెంట్ అయింది కదా, వంట కూడా చేసి పంపించింది. వాళ్ళ అత్తగారు మామగారు చాలా మెచ్చుకున్నారు. అమ్మో మాకు వంట వచ్చిన అమ్మాయి. మళ్ళీ అమ్మాయి అమెరికాలో జాబ్ చేసింది. అమెరికాలో జాబ్ చేసే అమ్మాయి పెళ్లి నిమిత్తమై 3 నెలలు ఎక్కడికి వచ్చింది. ఇప్పుడు ఎంత బాగా నేర్చుకుందంటే అమెరికాలో జాబ్ చేసి వెళ్ళే ఈ 10వ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీలు చదివిన వాళ్ళు వంటలు రావంటే నవ్వుతారు. కరెక్టా కదా? మీలో మీ ఇంట్లో ఎవరైనా ఆడపిల్ల కానీ అలా ఉంటే వంటలు నేర్పించండి. పనిమంతురాలను చేయండి, భాగ్యవంతురాలను చేయండి, అత్తమామలను గౌరవించేటట్టు చేయండి. మీరు గర్వపడండి ఫ్రెండ్స్. నేను అన్నది ఏమన్నా బాధగా ఉందా? బాధపడేటట్టు నేను ఎవరిని ఏమీ హర్ట్ చేయను. నిజమా కదా? నా వీడియోలు అందరూ చూస్తున్నారా? చూసినందుకు ధన్యవాదాలు. చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోల్ని ముందుకు తీసుకుపోండి. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇప్పుడు ఒక చిన్న సాంగ్ పాడతా. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా, ప్రియమార నన్ను చూడని, నా ప్రియుడా యేసయ్యా ప్రేమతో ఉన్నానయ్యా, ఆనందము ఆశ్చర్యము నీవేనయ్యా. ఇలా ఈరోజంతా పాటలు పాడుకుంటూ ఉంటాను నేను మనస్ఫూర్తిగా. మీకు కూడా చెప్తున్నా ఫ్రెండ్స్, మీరు కూడా ఆనందంగా ఉండండి. నా గురించి మీరు ప్రార్థన చేయండి, మీ గురించి నేను ప్రార్థన చేస్తా. అందరికీ ప్రైజ్ లార్డ్. బాయ్. ఉదయకాలపు శుభోదయం. మీ అందరికీ నా ఉదయకాలపు శుభోదయం. బాయ్. గుడ్ మార్నింగ్. బాయ్.